ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు వినుట వలన మనకు ఆశీర్వాదమును, నెమ్మది, సమాధానం కలుగుతూ యేసయ్య మాటలో గొప్ప జీవము ఉన్నది కనుక ప్రతి ఉదయము ఆయన అనుగ్రహిస్తున్న వాగ్దానమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి యుండుడి అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. అలానే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది అపవాదికి లోబడేవారుగా, అపవాది యొక్క కార్యాలకు లోబడేవారుగా ఉంటూ దేవునిని ఎదిరించేవారుగా ఉంటూ ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన వాక్కు ద్వారా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోగును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మన జీవితాలలో ఎంతవరకు దేవుని యందు లోబడే అనుభవము, విధేయత చూపే అనుభవము, దేవునికి ఎవరైతే లోబడతారో, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారు, క్రీస్తును ఈ లోకానికి చూపిస్తూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా అపవాది మనల నుంచి పారిపోయే అనుభవము మనము చూస్తాము మన కన్నులారా. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనము ఎదిరించిన అవసరం లేదు. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉండే అనుభవం మనలో ఉంటుందో, వాడుని వాడు మనలను విడిచి పారిపోయే అనుభవం, వాడిని ఎదిరించే అనుభవం తద్వారా మనకు లభిస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విధేయత కలిగిన వారిని, దేవునికి లోబడే వారిని దేవుడు గొప్పవారినిగా చేస్తాడు. వారిని ఎంతో గనులుగా నిలబెడతాడు. వారిని ఎంతో ఆశీర్వదిస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడకుండా ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నన్ను ఆశీర్వదించు అంటే సరిపోదు ప్రియ దేవుని బిడ్డ. దేవుని వాక్యము ఏదైతే మనకు అనుగ్రహించబడి ఉన్నదో, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, అవును, వాటిని మనము గైకొంటూ ఉన్నామా? దేవునికి లోబడే మనసు మరి ఎంతో ప్రశస్తమైనది, ఎంతో సున్నితమైనది. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ లోకములో ఉన్న ఏది కూడా మనలను ప్రేమించే అనుభవములో ఎంత మాత్రము మనలను ప్రోత్సహించదు దేవునికి లోబడే అనుభవం. అవును, ఈ లోకము అంతయు కూడా గతించిపోతూ ఉంది. మన గురి ఆయన వైపే, ఆయన ఆజ్ఞల వైపే, ఆయన కట్టడల వైపే మనము నిలిపినప్పుడు అపవాది మనల నుంచి, మన కుటుంబము నుంచి, మన బిడ్డల నుంచి మరి పారిపోయే అనుభవములో అపవాది కార్యాలు, చీకటి కార్యాలు, నెమ్మది లేని అనుభవాలు, మరి మనము దేవునికి లోబడి ఉండుట ద్వారా మనమే అవకాశం ఇస్తున్నామేమో మన కుటుంబ జీవితములో, మన వ్యక్తిగత జీవితములో. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించే అనుభవము మనము కలిగి ఉండాలి. దేవునికి లోబడుట ద్వారానే అది సాధ్యమవుతుంది అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి లోబడేవారు ఆయన యొద్దకు వస్తారు. వారిని తగ్గించుకొని, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రభు వెంటనే వారి పట్ల ఆయన గొప్ప కార్యం, ఆయన నెమ్మది, ఆయన కృప వారి పట్ల అధికం చేసే దేవుడుగా, వారిని ఆదరించే దేవుడుగా ఉంటాడు. ఈ ఉదయకాలం నీ పరిస్థితులు ఏవైనప్పటికీ నీ దేవునికి లోబడు, అపవాది నీ నుంచి పారిపోతాడు.
దేవునికి విధేయత చూపు, నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. దేవునికి లోబడు, నీ పరిస్థితులన్నీ తారుమారు చేయబడతాయి. ఈ రోజు ఉండిన నీ దుఃఖకరమైన పరిస్థితి, ఈ రోజు ఉండిన నీ యొక్క శ్రమకరమైన పరిస్థితి, నీవు దేవునికి లోబడుట ద్వారా అపవాది నిన్ను హింసిస్తున్న, నిన్ను విచారానికి గురి చేస్తున్న పరిస్థితులన్నీ కూడా నీ నుంచి విడిచిపోతాయి. నీకు నెమ్మది లభిస్తూ ఉంది దేవునికి లోబడుట ద్వారా. నీకు సంతృప్తి లభిస్తుంది దేవునికి లోబడుట ద్వారా. అవును ప్రియా దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో గొప్ప గొప్ప భక్తులు దేవునికి లోబడినారు. అపవాది కార్యాలను ఎదిరించారు. గొప్ప గొప్ప రాజులను కూడా వారు లెక్క చేయలేదు. వారు దేవుని ఆజ్ఞలకు లోబడిన మీదట, అవును, షడ్రక్ మెషక్ అబేద్నగో దేవునికి లోబడ్డారు. అపవాది కార్యాలను ఎదిరించారు. మరి షడ్రక్ మెషక్ అబేద్నగోలు, నెబుకద్నెజరు, నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము మ్రొక్కము అని ఖచ్చితంగా చెప్పారు. తద్వారా అపవాది వారి నుంచి పారిపోయిన అనుభవం మనందరము కూడా ఎరిగి ఉన్నాము. ఏడంతల అగ్ని మండించినప్పటికీ, అవును, ఒక్క వెంట్రుక కూడా వారికి కాలిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ దూతలను వారి కొరకు నియమించి ఉన్నాడు. ఈ ఉదయ కాలము నీ నిమిత్తము, నీ కుటుంబము నిమిత్తము పరిశుద్ధ దూతలను నీ యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము ఆయన నియమించి ఉన్నాడు, నీవు దేవునికి లోబడుట ద్వారా. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక, కలవరపడక దేవునికి లోబడు. అపవాదిని ఎదిరించు, వాడు నీ నుంచి పారిపోతాడు. నీ జీవితం, నీ కుటుంబం సంతోషముతో దేవుని ఆరాధించే అనుభవాన్ని నీవు రుచిస్తావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, దేవునికి లోబడి ఉన్నప్పుడు, నాయనా నీ యందు విధేయత చూపినప్పుడు, అవునయ్యా, అపవాది మా నుంచి పారిపోతాడు. తగ్గింపు అనే అనుభవము, దీనత్వం అనే అనుభవాన్ని నాయన మాకు నేర్పించండి. వాక్యము విన్న ప్రతి బిడ్డ వారి హృదయంలో తగ్గించుకునే అనుభవం లేక, సహించే అనుభవం లేక, ఓర్చుకునే అనుభవం లేక, సాతానుకి చోటిచ్చుట వలన ఈ రోజున వారి జీవితాలు నెమ్మది లేని అనుభవంలో ఉన్నాయి. నాయన శాంతిని కోల్పోయిన అనుభవంలో ఉన్నాయి, దుఃఖములో ఉన్నాయి, కలవరములో ఉన్నాయి. ప్రభువా నీకు వందనాలు. ఈ బిడ్డలను విడిపించండి. దేవునికి లోబడుట ద్వారా గొప్ప విడుదల ఉన్నది, గొప్ప నెమ్మది ఉన్నది, గొప్ప సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది అని నీ యొక్క మాటలను బట్టి నీ బిడలతో నీవు మాట్లాడినందుకు వందనాలు. నీ బిడలను ధైర్యపరచండి, నీ బిడలను ఆదరించండి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నాయనా నీవు మా యొద్దకు వస్తావు, విడిపిస్తావు. మా భారముల నుంచి, మా సమస్యల నుంచి, రోగాల నుంచి, ఒత్తిడి కలిగిన పరిస్థితుల నుంచి నీ బిడ్డలను ఆదుకుంటావు. ఈ మాటల ద్వారా నీ బిడ్డల్ని ధైర్యపరచమని, సమాధానపరచమని, సంతృప్తి పరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.